Hello all, welcome to Air Studies. So today we will discuss some practice problems on our States of Matter chapter. లాస్ట్ లెక్చర్స్ లో నేను 4 parts కి డివైడ్ చేసి మొత్తం హోల్ చాప్టర్ ని కవర్ చేశాను. సో సో బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్స్ వాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ లెక్చర్స్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేశాను. జేఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి లైక్ లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో అరౌండ్ 9 ప్రాబ్లమ్స్ నేను సెలెక్ట్ చేశాను. సో సో ఆల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. సో సో ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ బట్టి మీకు ఎలా ఉంటుందో ఈ చాప్టర్ యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్. So let's read this question. At the sea level, the dry air mass percentage composition is given as nitrogen gas 70%, 27% of oxygen gas, and 3% of argon gas. If the total pressure is 1.5 atmospheres, then they calculate the ratio of the following respectively. So first one HAC, partial pressure of nitrogen gas to the partial pressure of oxygen gas, and second one is oxygen gas by argon gas partial pressures, and some data ఇచ్చారు molar masses. So simple. ఒక ఎయిర్ మిక్చర్ లో we have mass composition of different gases, nitrogen, oxygen, and argon. సో టోటల్ ప్రెషర్ ఇచ్చారు. వాళ్ళు అడిగింది పార్షియల్ ప్రెషర్స్ రేషియోస్ అడిగారు అనమాట. సో మీకు ఎప్పుడైనా టోటల్ ప్రెషర్, పార్షియల్ ప్రెషర్ అండ్ ఇలాంటి కాన్సెప్ట్ టర్మ్స్ మీకు వచ్చినప్పుడు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటి? డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఓకే, దీని సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను నేను. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఏం చెప్తుంది డాల్టన్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్? టోటల్ ప్రెషర్ is equal to sum of individual partial pressure. Okay, ఇంకో ఫార్ములా కూడా ఉంది. పార్షియల్ ప్రెషర్ ఫార్ములా ఏంటి? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మేబీ ఐ రిప్రజెంట్ పీపీ కాకుండా జస్ట్ రిప్రజెంట్ ఇన్ నార్మల్ స్మాల్ పీ. సో నార్మల్ స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కంపోనెంట్ ఇంటూ టోటల్ ప్రెషర్. ఓకే ఓకే సో ఫస్ట్ మనం టోటల్ మోల్స్ అసలు ఎయిర్ లో ఎన్ని మోల్స్ ఉన్నాయో చూద్దాం. మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, వాళ్ళకి. సో దీనికన్నా ముందు వి విల్ రైట్ ది బేసిస్. బేసిస్ ఏంటి? 100 grams ఆఫ్ ఎయిర్ తీసుకున్నాం. సో నైట్రోజన్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ఎంత అవుతుంది? వాట్స్ ద మాస్ ఆఫ్ నైట్రోజన్? 100 grams ఆఫ్ ఎయిర్ లో 70% నైట్రోజన్ ఉంది కాబట్టి వాట్స్ ద మాస్ ఆఫ్ నైట్రోజన్? 70 grams. అండ్ మాలిక్యులర్ వెయిట్ 28. అప్పుడు ఎంత అవుతుంది? క్యాలిక్యులేటర్ 70 by 28 is equal to 2.5. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత? 27 by 32 ఎంత అవుతుంది? లెట్ మీ క్యాలిక్యులేట్. 0.84375. 375. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి argon. Argon, what is the percentage? 70, 27, 97, 3%. 3 by molecular at 40. Argon అంతప్పుడు 3 by 40, 0.075. ఓకే, సో ఇప్పుడు మనం ఏమడిగారు? పార్షియల్ ప్రెషర్స్ రేషియోస్ అడిగారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నైట్రోజన్ వర్సెస్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. సో P nitrogen by P oxygen. Formula is one dot xi, x nitrogen into total pressure by x oxygen into total pressure. So we can cancel it off total pressure. X nitrogen formula ఏంటి? Moles of nitrogen by total moles by moles of oxygen by total moles. Total moles. సో అప్పుడు వచ్చి ఎంత అవుతుంది? NN2 by NO2 అవుతుంది, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. NN2 ఎంత? 2.5. NO2 ఎంత? 0.84375. ఇప్పుడు ఎంత? 2.5 by 0.84375, 2.96. సో ఇది ఫస్ట్ ఆప్షన్ యొక్క ఆన్సర్. సో లెట్ చెక్ ఇన్ ది ఆప్షన్. సో చూడండి, ఆప్షన్ బి ఫస్ట్
సో ఇది ఎగ్జామ్స్లో అయితే మీరు ఎందుకంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది 2.96 మీరు బ్లైండ్గా టిక్ పెట్టవచ్చు ఆప్షన్ బి అని. బట్ వీ విల్ డూ దిస్ ఎందుకంటే వెరిఫై చేసుకోవాలి కదా మనం చేసిన కరెక్ట్ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ బిట్ ఏంటి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆర్గాన్ గ్యాస్. సో సింపుల్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆర్గాన్. నేను డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను ఫార్ములా వేసేస్తున్నాను NO2 బై N ఆర్గాన్. NO2 ఎంత 0.84375 N argon 0.075. Let's verify. 0.84375 by 0.075. 11.25. Okay, so చూడండి అది వచ్చింది కదా 11.2. Done. So first question is done. Simple. Okay. We'll go to the next question. Next question చూద్దాం. Second question. Some graphical question అనుకుంటా. So for 1 mole of a gas, the plot of PV versus P is shown below. P is the pressure and V is the volume of the gas. So what's the value of compressibility factor at point A? So ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో there's a graph. Okay. PV versus P. Some random curve వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏ అంట, పాయింట్ బి అంట ఇక్కడ. సో వాళ్ళు ఏం అడిగారంటే they want us to calculate the compressibility factor at point A. Compressibility factor అంటే ఏంటి? Z is equal to PV by NRT. అంతే కదా. ఓకే, ఇది Z compressibility ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా. ఓకే, సో ఇది రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, సో n వాల్యూ నీకు కుడ్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు 1. n is not equal to 1. ఓకే, ఐ మీన్ ఐడియల్ గ్యాస్ కి అయితే z is equal to 1. I'm saying z is not equal to 1. సో ఇక్కడ మన కేసెస్ తెలుసు. z ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఐడియల్ గ్యాస్. z is less than 1 అంటే లో ప్రెషర్ దగ్గర నీకు ఆ ఫార్ములా. ఎందుకంటే చూడండి z is less than 1 అంటే నీకు PV is less than NRT. అంతే కదా. సో ప్రెషర్ తక్కువ, సో అప్పుడు న్యూమినేటర్ తక్కువ అయిపోద్ది. సో టోటల్ గా రేషియో కూడా less than 1 అవుతుంది. సో z is equal to greater than 1 అంటే హై ప్రెషర్ దగ్గర నీకు z is equal to greater than 1 అవుతుంది. అంటే అంతే కదా, PV should be greater than NRT. ఓకే, ఇవి. సో ఇక్కడ చూసుకుంటే మన ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది చూడండి. ఏ అనే పాయింట్ ఇట్ ఈస్ అట్ లో ప్రెషర్. సో ఇది లో ప్రెషర్ కదా, బి హై ప్రెషర్ దగ్గర ఉంది, ఏ అనేది లో ప్రెషర్ దగ్గర ఉంది. సో మనకు అప్పుడు ఏ ఫార్మ్ అప్లికబుల్ అవుతుంది? లో ప్రెషర్ దగ్గర నీకు ఇది అవుతుంది అనమాట. z ఈస్ లెస్ దాన్ 1. ఓకే, సో లెస్ దాన్ 1 అయినప్పుడు మీరు ఇక్కడ సింపుల్ గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసేవచ్చు. ఇప్పుడు లెస్ దాన్ 1 అంటే ఏంటి? ఇట్ షుడ్ బి, చూడండి ఇక్కడ 1 ప్లస్ బి బై బి. ఎందుకంటే నీకు బి అనే వాల్యూ వి అనే వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. సో నీకు ఈ బి అనే ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 1. సో 1 ప్లస్ బివి కాదు. ఓకే, రెడ్ కలర్ వాడతాను. సో 1 ప్లస్ బి బై వి కాదు. ఇంకోటి ఏంటి? 1 ప్లస్ ఏ బై ఆర్టీవి, ఇది కూడా కాదు. ఎందుకంటే ఏ అనేది పాజిటివ్, ఆర్ అనేది పాజిటివ్, టి అనేది పాజిటివ్, వి అనేది పాజిటివ్. సో హోల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఆప్షన్. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 1 మైనస్ ఏ బై ఆర్టీవా, 1 మైనస్ బి బై వివా. ఇది మనం వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. సో వీ హ్యావ్ దిస్ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బేస్ మీద ఫార్ములా ఉంది మనకి. ఏంటది? పి బై ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎన్ఆర్టీ. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నీకు 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఇచ్చారు. సో అప్పుడు ఏంటి? పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, సో ఇక్కడ లో ప్రెషర్ దగ్గర నీకు ఏమవుతుంది? లో ప్రెషర్ దగ్గర నీకు ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోము. సో పివి మైనస్ పిబి ప్లస్ ఏ బై వి మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఓకే, ఇది ఈజ్ నో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో నీకు లో ప్రెషర్ దగ్గర అంటే ఏంటి? ప్రెషర్ లో అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? హై అవుతుంది. ఎందుకంటే బాయ్స్ లా పీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v. సో నీకు హై వాల్యూమ్ అయినప్పుడు నీకు డినామినేటర్ లో వాల్యూమ్ ఉంటే ఏమవుతుంది? తక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు అంతే కదా. సో వి పైన ఉంటే నీకు ఎక్కువ అవుతుంది, అదే వి కింద ఉంటే నీకు తక్కువ అవుతుంది, హోల్ వాల్యూ తక్కువ అవుతుంది. సో మీకు చూసుకుంటే వి స్క్వేర్ పెద్దది, అప్పుడు హోల్ వాల్యూ ఎంత అవుతుంది? చాలా తక్కువ అయిపోతుంది. సో మనం ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసేవచ్చు. ఓకే, సో వీ కెన్ నెగ్లెక్ట్ దిస్ టర్మ్ బికాస్ దిస్ హోల్ వాల్యూ ఈస్ లెస్ దాన్ 1 కుడ్ బి, చాలా తక్కువ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు రిమైనింగ్ చూసుకోండి. ఇంకోటి ఏంటి?
లో ప్రెషర్ దగ్గర ఆఫ్ కోర్స్ పీస్ చాలా తక్కువ. సో మన ఈ టర్మ్ కూడా నెగ్లెక్ట్ చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు మిగతా టెన్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఏముంది, పివి ప్లస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు పివి బై ఆర్టీ. సో ఫస్ట్ పివి కనుక్కుందాం, పివి ఇదే కదా. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ ఏ బై బి. ఓకే, సో let's substitute this into this. Okay, so z is equal to rt minus a by v by rt. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ ఏ బై ఆర్టీవి. సో ఇది ఫార్ములా, మనకి జెడ్కి వచ్చిన ఫార్ములా ఇది. ఓకే, సో ఆప్షన్ ఉందో లేదు చూడండి. ఎస్, ద ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది కదా, 1 మైనస్ ఏ బై ఆర్టీవి, సో లెస్ దాన్ 1. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా డన్. ఓకే, సో జస్ట్ సింపుల్ మ్యాథమెటిక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, third question. Okay, so nice question. So చూడండి, 3 bulbs are filled with methane, CH4, carbon dioxide, CO2, and neon as shown in the picture. The bulbs are connected through pipes of zero volume. So zero volume అంటే నీకు there is no what you mean say, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వాలంటే కాన్స్టెంట్ అని ఒక పైప్, కాన్స్టెంట్ పైప్ అనమాట, అది కాన్స్టెంట్ వాల్యూమ్ పైప్. ఓకే, సో వెన్ ది స్టాప్ కాక్స్ అంటే ఇనిషియల్ గా నీకు జీరో వాల్యూమ్ అంటే దెర్ ఇస్ నో గ్యాస్ ఇన్సైడ్ దట్. సో ఇనిషియల్ గా ఏంటి, వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఇది ఒకటి ఇచ్చాడు. సో వెన్ ది స్టాప్ కాక్స్ ఆర్ ఓపెన్, దెన్ స్టాప్ కాక్స్ అంటే ఇవి. ఓకే, ఇవి, ఇది ఓపెన్ అయిన తర్వాత టెంపరేచర్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది పైప్. అప్పుడు ప్రెషర్ అంత అడిగేది. సో ఇనిషియల్ గా 3 బల్బ్స్ ఉన్నాయి, మధ్యలో ఒక స్టాప్ బాక్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా సమ్ ప్రెషర్ ఉంది, సమ్ వాల్యూమ్ ఉంది, సంథింగ్. ఓకేనా, సో ఇక్కడ, సో ఇక్కడ నెక్స్ట్ టైం ఏం చేశారంటే ఇలా స్టాప్ కాక్స్ ఇప్పేశారు అనమాట. ఇప్పేసి ఏమవుతుంది, ఈ గ్యాస్ ఏమో ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది, సో 3 మిక్స్ అయిపోతాయి. 3 మిక్స్ అయిపోయి సమ్ ఫైనల్ ప్రెషర్ రీచ్ అవుతుంది. ఓకే, సో ఆ ప్రెషర్ ని కనుక్కోమన్నారు వీళ్ళు. ఓకే, టెంపరేచర్ ఇస్ కెప్ట్ కాన్స్టెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, టెంపరేచర్ ఇస్ కెప్ట్ కాన్స్టెంట్. ఓకే, సో టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకి ఏ లా గుర్తుకు రావాలి, సో దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ బాయిల్స్ లా. అంతే కదా, మనకి ఇదే కదా టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు అంటే ఏంటి, పివి ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంతే కదా. ఓకే, సో రాసుకోండి ఫస్ట్ పివి పిఐవిఐ ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ అన్నిటికీ మనం రాసుకుందాం. సో మీ పి మీథేన్, వి మీథేన్ ప్లస్ ఇనిషియల్ వాల్యూమ్ చూస్తాను నేను, ఇనిషియల్ పివి చూస్తున్నాను, పి CO2 VCO2 ప్లస్ పి నియాన్ ఇంటూ వి నియాన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఫైనల్ వాల్యూమ్ అంటే కదా, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో ఇప్పుడు ఫైనల్ ఎంత అవుతుంది, పిఎఫ్ ఇంటూ విఎఫ్. ఓకే, సో మనకి ఇవన్నీ తెలుసు, ఈ ఈ సైడ్ అన్నీ తెలుసు, కానీ నీకు అట్లీస్ట్ ఒకటి నీకు ఇది కనుక్కోవాలి. సో యూ వాంటెడ్ టు ఫైండ్ పిఎఫ్, కానీ నీకు విఎఫ్ తెలియదు. విఎఫ్ అంటే ఏంటి, ద ఫైనల్ వాల్యూమ్. ఇక్కడ మీకు జాగ్రత్త గమనిస్తే ఇట్స్ ఎ క్లోజ్డ్ పైప్. సో నీకు వాల్యూమ్ ఏమవుతుంది, అప్పుడు వాల్యూమ్ చేంజ్ అవ్వదు. సో వాల్యూమ్ ఇనిషియల్ గా ఎంత ఉంది, 2 + 3 + 4. సో ఇనిషియల్ వాల్యూమ్ కాదు, సారీ ఫర్ దిస్. సో నీకు టోటల్ ఇనిషియల్ గా వాల్యూమ్ ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే వాల్యూమ్ ఉంది, కానీ క్లోజ్డ్ వన్. ఓకే, సో అప్పుడు చూసుకుంటే విఎఫ్ ఎంత అవుతుంది, 2 + 3 5 9 లీటర్స్. ఓకే, ఇది ఫైనల్ వాల్యూమ్. ఇక్కడ చూసుకుంటే PCH4, PCH4 అంతా 2 × 2 + PCH4 or CO2 carbon dioxide into 3 plus P neon 3 × 4 is equal to PF into 9. So 4 + 12 16, 16 + 12 28 is equal to PF into 9. PF ఎంత 28/9, 20 ఆల్మోస్ట్ 3 పాయింట్ ఎంత వస్తుంది, 28/9 3.11 కదా. ఒక క్వశ్చన్ లో చూడండి, హీ వాంటెడ్ అస్ టు కీప్ ఎ నియరెస్ట్ ఇంటిజర్ అంటే దీనికి నియరెస్ట్ ఇంటిజర్ ఏంటి, 3. సో ద టోటల్ ప్రెషర్ would be 3 atmosphere. సో ఆన్సర్ ఈస్ 3 atmosphere. ఓకే, ఇది మనకి
న్యూమరికల్ టైప్ క్వశ్చన్. ఓకే, సో ఇది దీని సొల్యూషన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఓకే, solution. So, a certain quantity of a real gas occupies a volume of 0.515 decimeter cube at 100 atma and 500 K when its compressibility factor is 1.07 and its volume at 300 atmosphere and 300 K is dash. So, initial గా పర్టికులర్ జెట్ దగ్గర నీకు ఎంత వాల్యూమ్, ఎంత ప్రెషర్, ఎంత టెంపరేచర్ ఇచ్చారు. ఓకే, కానీ సెకండ్ కేసులో ఏంటి, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ మార్చారు, 1.4 అయింది సరే. ఓకే, 1.4 అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఎంత, ప్రెషర్ ఇచ్చే, టెంపరేచర్ ఇచ్చారు. సో జస్ట్ సింపుల్ గా రాస్తాను చూడు, కేస్ 1, కేస్ 2. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఎంత ఇచ్చారు, జెడ్ ఇచ్చారు, ప్రెషర్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ కేసులో జెడ్ ఎంత, ఫస్ట్ కేసులో జెడ్ ఎంత 1.07, ప్రెషర్ ఎంత 100 atma, టెంపరేచర్ ఎంత 500 కెల్విన్, వాల్యూమ్ ఎంత 0.15. ఓకే గుడ్. కేస్ 2లో జెడ్ 1.4, ప్రెషర్ ఎంత 300 atma, టెంపరేచర్ అంత 300 కెల్విన్, కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూమ్. ఓకే, సింపుల్. సో జెడ్ యొక్క ఫార్ములా ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు పివి బై ఎన్ఆర్టీ. సో ఇక్కడికి ఏం కాన్స్టెంట్, సేమ్ గ్యాస్ అన్నాడు, ఏ సెర్టైన్ క్వాంటిటీ ఆఫ్ రియల్ గ్యాస్. ఓకే, అలాంటప్పుడు నీకు ఇది కాన్స్టెంట్ అవుతుంది, సేమ్ మోల్స్ కదా, నీకు మోల్స్ ఏం చేంజ్ చేయలేదు. సో ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అప్పుడు ఏమవుద్ది, పివి బై జెడ్టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతే కదా. సో అంటే ఏంటి, P1 V1 by Z1 T1 is equal to P2 V2 by Z2 T2. So P1 anta 100, V1 0.15, Z1 1.07, T1 500. So P2 300, volume కనుక్కోవాలి. ఓకే, నేను వీడియో రాస్తుంది. Z2 1.4, temperature 300. ఓకే, what happened? ఓకే, మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోయింది అనుకున్నాను. ఓకే, సో వేర్ బై బి, సో ఓకే, సో యా, సో ఇప్పుడు ఎంత, నీట్ టు క్యాలిక్యులేట్ V2. V2 ఇప్పుడు ఎంత అవుతుంది, 300 క్యాన్సిల్, ఐమ్ జస్ట్ యూజింగ్ మై క్యాలిక్యులేటర్. ఓకే, 100 into 0.15 into 1.4 by 1.07 by 500. It's 2.91. Okay, 2.91 decimeter cube. So ఇది final answer. So what is the answer? 2.94. కానీ ఇక్కడ చూడండి 10⁻⁻4 అన్నాడు, ఇక్కడ నీకు 0.15 డెసిమీటర్ క్యూబ్ ఇచ్చేసాడు, కానీ he asked in 10⁻⁻4 అంటే ఇది బై 2.94 is equal to డాష్ ఇంటూ 10⁻⁻4, అంతే కదా. నీకు అప్పుడు కనుక్కోవాలనుకుంటే ఎంత అవుతుంది, జస్ట్ కింద పంపించాలి. అప్పుడు ఎంత అవుతుంది, 2.94 ఇంటూ 1234, అప్పుడు ఎంత అవుతుంది 2940. ఇది ఆన్సర్. సో జస్ట్ వాళ్ళు 10⁻⁻4 పక్కన పెట్టారు కాబట్టి మనం దాన్ని మార్చుకుంటే నీకు 2940 వస్తుంది. అది, సో దట్స్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. సారీ, ఓకే, at 300 Kelvin, a sample of 3 grams of gas A occupies the same volume as 0.2 grams of hydrogen at 200 K
at the same pressure. The molar mass of gas A is dash. Assume that behavior is gas ideal. Okay, చూడండి. So, two gases ఉన్నాయి. Gas A, hydrogen. So, temperature ఏంటి? 300 Kelvin. So, molar mass, mass అంతా 3 grams. Okay. Temperature. Hydrogen యొక్క temperature అంతా 200 Kelvin. మోలార్ మాస్, దీని యొక్క మోలార్ మాస్ ఇచ్చారు కదా. ఓకే, సేమ్ వాల్యూమ్ యాజ్ 0.2 grams of hydrogen. సో 0.2 grams of hydrogen. ఓకే, సో ఈ రెండు సేమ్ అన్నమాట. ఈ కండిషన్స్ దగ్గర ఈ రెండు సేమ్, అంటే దీస్ ఆక్యుపై సేమ్ వాల్యూమ్. అంటే బోత్ ఈ కండిషన్స్ దగ్గర గ్యాస్ ఏ, హైడ్రోజన్ సేమ్ వాల్యూమ్ తీసుకుంటున్నాయి. సో రెండిటికి సేమ్ వాల్యూమ్ ఉన్నాయి. సో వాళ్ళకి అప్పుడు గ్యాస్ ఏ యొక్క మోలార్ మాస్ కావాలన్నమాట. సో ఫస్ట్ మనం సో టెంపరేచర్ ఇచ్చాడు, మోలార్ మాస్ ఇచ్చాడు, ఆ రెండే ఇచ్చాడు మనకి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంకా, సమ్ సేమ్ ప్రెషర్. ఓకే, ఇదే మనకి కీ పాయింట్. సేమ్ ప్రెషర్ అయినప్పుడు ఏంటి, సో మనకి ఐడియల్ గ్యాస్ ఏంటి, PV is equal to N naught, అంతే కదా. సో సేమ్ ప్రెషర్ అయినప్పుడు నీకు V is directly proportional to NT into M. ఓకే, N ఎందుకంటే సేమ్ కాదు, దే డిఫరెంట్, టూ డిఫరెంట్ గ్యాసెస్. సో N సేమ్ కాదు. సో R పోయింది, నీకు P కూడా పోయింది. సో V is directly proportional to NT. సింపుల్ ఫార్ములా, V1 by V2 is equal to N1 T1 by N2 T2, అంతే కదా. సో V1 నీకు ఎంత, V1 చూడండి సేమ్ వాల్యూమ్ అన్నాడు. సో నీకు V1 కూడా క్యాన్సిల్. నైస్. సో N1 సింపుల్గా రాస్తాను, N1 by N2 ఈజ్ ఈక్వల్ టు T2 by T1. ఓకే, N1 అంతా మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్ ఏ. ఓకే, ఇది 1, ఇది 2. N1 అంత మోలార్, మోల్స్ ఆఫ్ గ్యాస్ ఏ. మోల్స్ ఆఫ్ గ్యాస్ ఏ అంటే అంత వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఆఫ్ గ్యాస్ ఏ అంటే 1 బై వాట్స్ ద మోల్స్ ఆఫ్ హైడ్రోజన్. ఎన్ని మోల్స్ హైడ్రోజన్, 0.2 grams ఆఫ్ హైడ్రోజన్. అంటే 0.2 grams ఆఫ్ హైడ్రోజన్ అంటే ఎన్ని మోల్స్ వస్తుంది. సో MH2 ఈజ్ ఈక్వల్ టు 0.2 grams ఆఫ్ 0.2 grams by 2. ఓకే, నేను జస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే 0.2 by 2, 0.1. ఓకే, 0.1 ఈజ్ ఈక్వల్ టు T2 by T1. T2 ఎంత, T2 అంటే హైడ్రోజన్, 200 by T1 300. ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే V ఇక్కడ 0 కింద డినామినేటర్ 0.1 కాబట్టి న్యూమరేటర్ ఇప్పుడు 10 అవుతుంది. సో 10 into W by మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, సో నీకు ఇక్కడ వెయిట్ ఆఫ్ గ్యాస్ ఏ తెలుసు. వెయిట్ ఆఫ్ 1 అంటే ఎంత ఇచ్చారు, వెయిట్ ఆఫ్ గ్యాస్ ఏ 3 grams. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుంది, 10 into 3 by మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు మోలార్ మాస్ ఎంత అవుతుంది, 10 into 3 into 3 by 2. సో మోలార్ మాస్ ఎంత, 15 into 3, 45 grams per mole inverse. సో ఇది మోలార్ మాస్, అంతే కదా. సింపుల్ కొరిలేషన్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. The unit of van der Waals gas equation parameter A in this equation is, సో ఇక్కడ ఏ యూనిట్ అసలు. సో యూనిట్స్ ఆఫ్ ఏ ఎంత అడిగారు. సో ఇక్కడ మనకి ఎలా అంటే, సో ఇక్కడ చూడండి ఈ రెండు ఎడిషన్ లో ఉన్నాయి. సో P plus AN² V² అనేది ఎడిషన్ లో ఉంది. అంటే ఏంటి, నీకు రెండు సేమ్ డైమెన్షన్ అయితేనే రెండు యాడ్ చేయగలరు. సో సేమ్ యూనిట్స్ ఉండాలి. సేమ్ యూనిట్స్ అంటే ఏంటి, దీనికి ప్రెషర్ యూనిట్స్ ఉన్నాయి, సో దీనికి కూడా ప్రెషర్ యూనిట్స్ ఉంటేనే నువ్వు రెండు యాడ్ చేయగలవు, లేకపోతే యాడ్ చేయలేవు కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు జనరల్ గా ఒక మీటర్ పర్ సెకండ్ నుండి ఇంకోటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నువ్వు యాడ్ చేయలేవు కదా. సో దెర్ ఇస్ నో రూల్ లైక్ దట్. నువ్వు 2 మీటర్ పర్ సెకండ్ అయి ఉండాలి. ఓకే, అలాంటప్పుడు నువ్వు యాడ్ చేయగలవు. ఓకే, సో అలాంటప్పుడు నీకు బోత్ కూడా ప్రెషర్ యూనిట్స్ ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏంటి, P యొక్క యూనిట్స్ ఏంటి, అట్మాస్ఫియర్, అంతే కదా. సో అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఇప్పుడు ఇది కూడా అట్మాస్ఫియర్ అయ్యి ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏంటి, A ఇంటూ N². N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా ఏంటి, యూనిట్స్ ఏంటి, మోల్స్ స్క్వేర్ బై వాల్యూమ్ యొక్క యూనిట్స్ ఏంటి, లీటర్స్. ఆర్ ఇక్కడ ఏంటి, యూ కెన్ టేక్ డెసిమీటర్స్, ఎందుకంటే ఇక్కడ డెసిమీటర్స్ ఇచ్చారు. సో డెసిమీటర్
స్క్వేర్. ఓకే, సో క్యూబ్ ఇన్ వాల్యూమ్ డెసిమీటర్ క్యూబ్ కదా ఇంటూ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అంతే కదా, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ మీటర్ క్యూబ్. నేను డెసిమీటర్స్ లో తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని డెసిమీటర్స్ లో ఇచ్చాడు. ఓకే, దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కేజీ. కేజీ అసలు కేజీ రానే రాదు ఎందుకంటే దేర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ కేజీ. నీకు ఎక్కడ సరే, ఓకే, ఫైన్, విల్ ట్రై. ఎందుకంటే వి కెన్ బి we can convert into kg also, but let's try. Okay, so A is equal to, just send this to atmosphere into decimeter cube, I mean to the power 6 and by mole square. అప్పుడు ఎంత అవుతుంది? atmo into decimeter 6 into, not into, just dot on this, not into, it's not multiplication, right? We are just making a unit of A. Okay, moles to the power -2. సో ఇది ఒక A యూనిట్, సింపుల్ అంతే కదా. ఆప్షన్ ఉందో లేదో చూడండి, atmo decimeter to the power 6 and so this is the option. గుడ్. సో మీరు కావాలనుకుంటే బి యొక్కది కూడా కనుక్కోవచ్చు. బి అప్పుడు ఏమవుద్ది? బి మైనస్ ఎన్బి కదా, అప్పుడు సో ఎన్బి షుడ్ బి, దాని యొక్క యూనిట్స్ ఏమవ్వాలి? డెసిమీటర్ క్యూబ్ అవ్వాలి. ఒకప్పుడు ఎన్ ఎంత బి ఎంత అవుద్ది? డెసిమీటర్ క్యూబ్ ఇంటూ, నాట్ ఇంటూ, డాట్ ఎన్ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ న్యూమరేటర్ ఉంటుంది, నీకు మోల్స్ ఇన్వర్స్ వస్తుంది. సో ఇది బి యొక్క యూనిట్. ఓకే, సింపుల్. ఓకే, సో ఇలాంటివి మాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ చాలా తరచుగా ఇస్తూ ఉంటారు జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ లో. లెట్స్ సాల్వ్ దిస్. టూ క్లోజ్డ్ బల్బ్స్ ఆర్ ఈక్వల్ వాల్యూమ్ V containing an ideal gas initially at pressure Pi. Initial at pressure Pi ఉన్నాయంట, and temperature T1 are connected to a narrow tube of negligible volume. Okay, ఆ ట్యూబ్ యొక్క అసలు there is no volume for the tube. Okay, the temperature of one of the bulbs is then raised to T. Okay, తర్వాత T1 నుంచి T2కి వెళ్ళిందంట ఒక బల్బ్ యొక్క టెంపరేచర్. అప్పుడు ఫైనల్ ప్రెషర్ ఎంత అడిగారు. ఓకే, సో ఇక్కడ చూడండి, టూ క్లోజ్డ్ బల్బ్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. ఓకే, క్లోజ్డ్ బల్బ్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. సో నో చేంజ్ ఆఫ్ V. సో del V is equal to 0 అంటే ఏంటి? V is directly proportional to T. ఓకే, సో దిస్ ఈజ్ ఐ థింక్ చార్ల్స్ లా. ఓకే, సో ఇది చార్ల్స్ లా, నేను మర్చిపోయాను. ఐ థింక్ ఇట్స్ చార్ల్స్ లా. ఓకే, సో B is directly proportional to T. మనకి ఇది ఒకటి తెలిసింది. సో మనం టెంపరేచర్ పెరిగింది, T2 వరకు పెరిగింది. ఓకే, దీన్ని అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ మన టూ బల్బ్స్ ఉన్నాయి, టూ బల్బ్స్ సపరేట్ గా ఈక్వేషన్స్ రాసుకున్నాం. సో ఫస్ట్ బల్బ్ కి ఏమొస్తుంది? PI. ఓకే, బట్ దే హ్యావ్ గివెన్ వాల్యూమ్. ఓకే, we can make it is, so P by T is equal to constant, అంతే కదా. సో PI ఫస్ట్ బల్బ్ రాస్తున్నాను నేను, T1. ఓకే, ఇప్పుడు సెకండ్ బల్బ్ కి PI by T1. ఓకే, ఈక్వల్స్ టు ఫైనల్ స్టేజ్ P తెలియదు మీకు, PF by T1. ఓకే, ఫస్ట్ బల్బ్ T1. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కేసు, సెకండ్ కేసు. ఫస్ట్ బల్బ్ కి PI by T1, సెకండ్ బల్బ్ కి PI by T1. ఇంకోటి నెక్స్ట్ ఫైనల్ కేసు PF by T1 ప్లస్ PF by T2. ఓకే, సో ఈ రెండు సేమ్. సో 2PI by T1 ఈజ్ ఈక్వల్ టు PF by T1 ప్లస్ PF by T2. నీకు ఫైనల్ ప్రెషర్ అడిగాడు. ఓకే, సో సింపుల్ జస్ట్ LCM, లేకపోతే పని చేయండి. 2PI by T1 ఈజ్ ఈక్వల్ టు PF కామన్ తీసుకున్నాను నేను, T2 ప్లస్ T1 by T2 T1. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? PF 2PI T2 T1 by T1 into T2 plus T1 క్యాన్సిల్. సో PF ఎంత అవుతుంది? PF is equal to 2PI by 2PI into T2 by T1 plus T2. సో ఇది సింపుల్. చూడండి అక్కడ ఉంది 2PI
2pi into T2 ఫస్ట్ ఆప్షన్. దట్స్ సో సింపుల్. ఓకే, జస్ట్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ మాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఆ లాస్ బేస్డ్ మీద జస్ట్ చిన్న ట్రిక్, చిన్న పాయింట్ పట్టుకుంటే చాలు మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ ఉంది. ఎందుకంటే కంప్లీట్లీ అబౌట్ మ్యాథమెటిక్స్. ఆ ట్రిక్ తెలిసి మీకు మ్యాథ్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ అనేది. ఓకే, 8th క్వశ్చన్. ఓకే, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఎందుకంటే బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి నేను పార్ట్ డిలో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ గురించి చెప్పాను. సో ఇనిషియల్లీ ద రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ N2 molecules at certain temperature is U. If this temperature is doubled and all the nitrogen molecules are dissociate into nitrogen atoms, then the RMS velocity will be. Next questions. సో ఇనిషియల్ గా నీకు నైట్రోజన్ మాలిక్యూల్స్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయంట, దాని యొక్క ఆర్ఎంఎస్ వెలాసిటీ యూ. ఇవేంట డిసోసియేట్ అయిపోయింటే N+N అయిపోయాయి, సెపరేట్ నైట్రోజన్ ఆటమ్స్ అయిపోయి టెంపరేచర్ డబుల్ అయింది, 2T అయింది సరే. అప్పుడు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. ఓకే, సో మనకు తెలుసు కదా ఫార్ములా, యుఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 3RT/M. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, టీతోనే ఎంతనే పని ఉంది, ఇది తీసేయవచ్చు. సో మనం ఏం చేయొచ్చు అప్పుడు, యుఆర్ఎంఎస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/M. ఓకే, అప్పుడు ఏమవుతుంది, U1/U2 ఈజ్ ఈక్వల్ టు √T1/M1 ఇంటూ T2/M2 or T2/M2 సరే. ఓకే, సో ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ U1 అండ్ U1 జస్ట్ U. ఓకే, నాకు U2 కావాలి అంతే కదా. ఓకే, రూట్ తీసుకుంటే T1, వాట్స్ ద టెంపరేచర్ T, ఇనిషియల్ గా టెంపరేచర్ T, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ N2 28 ఇంటూ నెక్స్ట్ T2 ఎంత డబుల్ అయింది 2T/M2. మాలిక్యులర్ డిసోసియేట్ అయినప్పుడు N ఇప్పుడు ఎంత అవుద్ది, హాఫ్ అవుద్ది. సింపుల్, నైట్రోజన్ ఆటమ్ కి ఒక మాలిక్యులర్ వెయిట్ ఎంత 14 సారీ. ఓకే, సో ఇప్పుడు ఎంత U/UT ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ డిడ్ ఐ డూ, సరిపోయిందిగా, టెంపరేచర్ T అయింది, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3T3. ఓ సారీ చూడండి ఇక్కడ నేను చిన్న తప్పు చేశాను. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ T/M. సో T1/M1 బై T2/M2. అప్పుడు ఏమవుతుంది, T1/M1 ఇంటూ M2/T2 రివర్స్ అవుతుంది, M2/T2. ఓకే, సో తీసేసుకుని 14/2T వేసుకుందాం. ఓకే, సో TT క్యాన్సిల్, 14 2 ద 28, సో 2 into 2 4, సో 1/√/1/4 అంటే √/1/4 అంటే అప్పుడు ఎంత అవుతుంది 1/2 అవుతుంది. సో అప్పుడు U2 ఎంత, U2 is nothing but 2 into U. సో నీకు RMS వెలాసిటీ డబల్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఏ. డన్. This is the last question I guess. So solution. A 10 grams mixture of hydrogen and helium is contained in a vessel capacity of 0.0125 meter cube at 6 bar and 27 degrees Celsius. The mass of helium in the mixture is dash. Okay, సో ఒక మిక్చర్ ఉందంట, వాట్స్ దట్ మిక్చర్, హైడ్రోజన్ ప్లస్ హీలియం మిక్చర్ ఉందంట ఒక వెజల్లో. ఓకే, సో 10 grams ఆఫ్ మిక్చర్, అది టోటల్ మాస్ ఎంత, వెయిట్ ఎంత 10 grams, వాల్యూమ్ 0.0125 గ్రామ్, సారీ ఓకే 0.0125 decimeter cube is equal to volume. The pressure at 6 bar. What is the temperature? Temperature is 227 degrees Celsius అంటే 273 plus 27 కెల్విన్, 300 కెల్విన్. ఓకే, చెప్పాను ఆల్రెడీ ఎనీ టైమ్స్ ఇక్కడ చూడండి, ఆర్ యొక్క యూనిట్స్ ఏంటి, కెల్విన్ ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ టెంపరేచర్ టు కెల్విన్, ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్. ఓకే, సో ఓకే ఫైన్. సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ వాట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిక్చర్ కనుక్కోము, ఎంత మిక్చర్ ఉందో అని. సో PV ఈజ్ ఈక్వల్ టు N0T. ప్రెషర్ అంతా 6 bar into what's the volume, 0.0125. Okay, equals to N తెలీదు, R
8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మనం చూపించాలి. టెంపరేచర్ 300. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డెసిమీటర్ క్యూబ్ అనేది స్టాండర్డ్ యూనిట్ కాదు. డెసిమీటర్ క్యూబ్ యొక్క స్టాండర్డ్ వాల్యూమ్ వాల్యూమ్ స్టాండర్డ్ యూనిట్ ఏంటి? మీటర్స్ అన్నమాట. సో యూ హ్యావ్ టు కన్వర్ట్. సో 1 మీటర్ అండ్ 1 డెసిమీటర్ అంటే 10⁻⁻1 మీటర్స్. సో డెసిమీటర్ క్యూబ్ అంటే ఎంత అవుద్ది? 10⁻³ మీటర్ క్యూబ్. సో మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. యా ప్రెషర్ అనేది బార్స్ లో ఉంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ టు పాస్కల్స్. సో ఇప్పుడు కన్వర్షన్ ఉంది. వాట్స్ ద హౌ మెనీ బార్? లెట్ మీ సర్చ్ ది కన్వర్షన్. బార్ టు పాస్కల్స్. ఓకే, పాస్కల్స్ అయినా ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏదైనా యూనిట్ ఒకటే. సో 1 2 3 4 5 10 to the power. సో 1 bar ఈజ్ ఈక్వల్ టు 10 to the 5 పాస్కల్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది ఆర్ అనేది జౌల్ కెల్విన్ మోల్స్ అంటే నీకు స్టాండర్డ్ యూనిట్స్ కింద మార్చుకోవాలి. సో ప్రెషర్ కి స్టాండర్డ్ యూనిట్ పాస్కల్, అందుకని నేను మార్చుకుంటున్నాను. సో 6 bar అంటే 6 ఇంటూ కన్వర్ట్ చేసుకుంటాను 5. ఓకే, ప్రెషర్ కన్వర్ట్ చేశాను. ఇప్పుడు వాల్యూమ్ 0.0125 ఇంటూ ఎంత? 10⁻³ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ జస్ట్ multiplication, simple multiplication. 8.314 into 300. 2494.2. 2494 పాయింట్ రావట్లేదు సార్, నేను రాద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 6 ఇంటూ 0.0125 ఇంటూ 10⁻² వస్తుంది కదా, 7.5. n ఇంటూ 2494.2. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 7.5 by 2494.2. బట్ ఇట్స్ టూ లెస్, చాలా తక్కువ వచ్చింది. ఓకే, కన్వర్షన్ లో కొంచెం తేడా ఉంది. ఓ సారీ, చూడండి అక్కడ, ఐ థాట్ ఇట్స్ డెసిమీటర్ క్యూబ్. ఇట్స్ నాట్ డెసిమీటర్ క్యూబ్, ఇట్స్ జస్ట్ మీటర్ క్యూబ్. స్టాండర్డ్ యూనిట్ లోనే ఉంది. సో లెట్స్ డూ ది క్యాలిక్యులేషన్ అగైన్. ఇక్కడ జస్ట్ మార్చాలండి, ఇది అవసరం లేదు మనకి. ఓకే, ఇది కూడా అవసరం లేదు, జస్ట్ మరి నాలెడ్జ్ కోసం చూసుకోండి. బట్ ఈ సమ్కి వచ్చేసరికి నువ్వు జస్ట్ ఆల్రెడీ మీటర్ క్యూబ్లో వచ్చేసరికి కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్. సో 0.0125 ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, సో ఇప్పుడు n ఎంత అవుతుంది? కన్వర్ట్ చేసుకుంటే 6 ఇంటూ 0.0125 ఇంటూ 12345 బై 2494.2. సో n 3 moles. n ఈజ్ ఈక్వల్ టు 3 అంట. సో నీకు నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసాయి. సో నీకు కావాల్సింది ఏంటి? ద మాస్ ఆఫ్ హీలియం అడిగాడు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసాయి. సో n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే నీకు మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ మోల్స్ ఆఫ్ హీలియం ఈజ్ ఈక్వల్ టు 3. మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, మాస్ ఆఫ్ హైడ్రోజన్ కూడా ఇవ్వలేదు వీళ్ళు, అంతే కదా. టోటల్ మాస్ ఇచ్చారు కానీ ఇండివిజువల్ మాస్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో టోటల్ మాస్ x అనుకుంది. సో లెట్స్ సే total mass is equal to m. Okay, so m total mass of, let's say, hydrogen mass. Okay, hydrogen mass m అనుకుంటాను నేను. ఓకే, m by molecular weight of hydrogen is nothing but 2. Okay, plus అప్పుడు హీలియం యొక్క మాస్ ఎంత అవుతుంది? టోటల్ మాస్ 10. ఇంకా అందులో హైడ్రోజన్ మాస్ m అయినప్పుడు హీలియం మాస్ ఎంత అవుతుంది? 10 - m, అంతే కదా, సింపుల్. బై molecular weight of helium, which is nothing but 4, is equal to 3. Okay, so just simple LCM.
4m plus 20 minus 2m is equal to 8 into 324. Okay. 4m minus 2m, 2m is equal to 4. So m is equal to అంతే కదా, m is equal to 2 kg, 2 grams. ఇదేంటి హైడ్రోజన్ యొక్క మాస్. అప్పుడు హీలియం ఎంత అవుద్ది? 10 minus 2 is nothing but 8 grams. 8 grams of helium. So that's the integer question, 8 grams. So that's it. I think అన్ని ప్రాబ్లమ్స్ we have solved. సో ఇది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆల్మోస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని సచ్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇట్ ఇస్. చాలా బాగుంటుంది కూడా, ఎందుకంటే ఇట్ సింపుల్ మ్యాథమెటిక్స్. ఇంకోటి చిన్న లాజిక్ మీరు పట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూనిట్ కన్వర్షన్. యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. చెప్పాను కదా, ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ గా చేసేస్తారు చాలా మంది, కానీ ఇక్కడ మీరు ఆర్ వాల్యూ బట్టి మీరు మీ క్వశ్చన్స్ లో వాళ్ళు ఇచ్చిన డేటా మార్చుకోవాలి. సో అలా వస్తే మీకు ఆన్సర్స్, లేకపోతే ఆన్సర్ రాదు. సో చాలా ఇంపార్టెంట్ యూనిట్ కన్వర్షన్ అనేది. ఓకే. సో యూనిట్ కన్వర్షన్ ముందు ముందు చాలా యూజ్ అవుతుంది. సో బెటర్ టు మేబీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ సింపుల్ యూనిట్ కన్వర్షన్ పీడిఎఫ్ చూస్తా. సో అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది మీకు యూనిట్స్ ఆల్మోస్ట్ యూనిట్స్ ఎప్పుడు ఐ మీన్ మాక్సిమం గుర్తుండిపోద్ది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. సో యప్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. I hope you like the all practice problems. So, and I think the end of our states of matter chapter. So I hope all concepts are covered. అందరికీ నచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ మీద యూ కెన్ స్టార్ట్ సాల్వింగ్ ఆల్ ప్రీవియస్ పేపర్, ఎంసెట్ అయినా జేఈ మెయిన్స్ అయినా ఆల్మోస్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ మేబీ ట్రిక్, వాళ్ళు వాడే ట్రిక్ కానీ, లేకపోతే జస్ట్ యూనిట్స్ కానీ, లేకపోతే వాల్యూస్ కానీ మార్చుతారు. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఆల్మోస్ట్ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే. సో యప్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.